గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల్ని చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్ని పేపర్లో కూడా నిన్నటితో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. నిన్న ద్రవ్య వినిమయ బిల్లు పైన సీఎం కేసీఆర్ మాట్లాడారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పేపర్లు కూడా ప్రధానంగా పబ్లిష్ చేసినాయి. వెలుగు చూద్దాం. వెలుగు అన్ని రంగాల్లో పెను మార్పులు అన్నటువంటి బ్యానర్తో నిన్న సీఎం కేసీఆర్ చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. త్వరలోనే ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అన్ని రంగాల్లో కూడా మార్పులు తీసుకురాబోతున్నాం, వెనక్కి పోయేది లేదని చెప్పి కేసీఆర్ చెప్పారు. అదే పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. 100% ప్రజలకు మేలు జరిగే పనులు చేస్తాం. 4-5 నెలల్లో నిరుద్యోగ భృతి అమలు. జూన్ తర్వాత పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం. రెవెన్యూలో పైసా అవినీతి లేకుండా చేయాలన్నదే లక్ష్యం. ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ, తర్వాత ఆమోదం అంటూ ఆ వార్తని హైలైట్ చేసింది వెలుగు. ఆ తర్వాత నిన్న తెలంగాణ రాష్ట్ర 2వ అసెంబ్లీ ఇప్పుడు నడుస్తుంది. దానికి డిప్యూటీ స్పీకర్గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. ఆ వార్తను కూడా తీసుకుంది. ఆ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సభ గౌరవాన్ని పెంచుతా, ప్రజలకు ప్రయోజనం కలిగించేలా అసెంబ్లీలో చర్చలు జరిగేలా చూస్తా అని చెప్పారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్కి సంబంధించి మార్చ్ 5 తర్వాతే అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. 6 నుంచి 8 మధ్య ప్రకటించే ఛాన్స్. ఏప్రిల్ 2వ వారం నుంచి ఎన్నికలు, 5 నుంచి 7 విడతల్లో పోలింగ్ అంటూ ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత సూర్యాపేట జిల్లా, పాత నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో ఉన్నటువంటి పెద్దగట్టు జాతర స్టార్ట్ అయింది. దానికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. ఆ వార్తని ఒక ఫోటోతో పబ్లిష్ చేసింది. పెద్దగట్టు మీద ఉన్నటువంటి దేవుడి దగ్గరికి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ పోతున్నారు. చాలా పెద్ద హైలైట్ చేసింది ఆ వార్తని వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ఆస్కార్కి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేసింది. ఆస్కార్లో మన డాక్యుమెంటరీకి అవార్డు వచ్చింది. దాన్ని హైలైట్ చేస్తూ ఆస్కార్లో భారతీయం అంటూ వార్తను తీసుకుంది. ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించి కఠిన నిర్ణయాలు అనే బ్యానర్తో సీఎం కేసీఆర్ స్పీచ్ని హైలైట్ చేసింది. పాలనలో కీలక మార్పులు తప్పవు, ప్రజలకు మేలు చేయడమే లక్ష్యమైనటువంటి బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత అటు డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఎన్నికైన కూడా హైలైట్ చేసింది. పద్మారావు పట్టుదల స్ఫూర్తిదాయకం, ఉద్యమ సమయంలో ఎదురైన కృషి అంటూ సీఎం కేసీఆర్తో సహా చాలామంది ఆయనని పొగిడారు. ఆ వార్తను కూడా తీసుకుంది. తర్వాత రోడ్డెక్కిన అన్నదాతలు అన్నటువంటి బ్యానర్తో పసుపు ఎర్రజొన్న రైతుల ఆందోళన, 7 గంటల పాటు జాతీయ రహదారిపై నిరసన అంటూ ఆర్మూర్లో జరిగినటువంటి రైతుల ఆందోళన తీసుకుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఇంకొక కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఇంకొక వార్నింగ్ లాంటి దాని వార్తను తీసుకుంది. డిమానిటైజేషన్ 2 అని చెప్పి పెట్టింది దాని బ్యానర్. బదులు చెల్లవు, చిన్న చిన్న అప్పులకు లెక్క చెప్పాల్సిందే, రియల్ అడ్వాన్సులు చట్టబద్ధం కావాల్సిందే, మోడీ సర్కార్ తాజా ఆర్డినెన్స్ ఫలితం, పోంజీ స్కీమ్లకు కళ్యమే లక్ష్యం కానీ జనజీవితాన్ని దెబ్బతీయనున్న దానిలోని అంశాలంటూ ఆ వార్తను పబ్లిష్ చేసింది. తర్వాత అసెంబ్లీకి సంబంధించి లంచాలిక అంతం, రాజీపడం, లీకేజీలు అరికడతామని చెప్పి ఆ బ్యానర్తో సీఎం కేసీఆర్ స్పీచ్ని హైలైట్ చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న స్టార్ట్ చేసినటువంటి పీఎం కిసాన్ పథకం, రైతులకి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా 6,000, 3 విడతలుగా 2,000, 28 లక్షల మంది రైతులకు మొండి చేయి అంటూ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి మొండి చేయి అంటూ తీసుకుంది. పీఎం కిసాన్కు అనర్హులు ఎక్కువ, రాష్ట్రంలో 25 లక్షల మందికే 6,000, సగం మందికి అందని కేంద్ర సాయం అంటూ ఆ వార్తను హైలైట్ చేసింది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ ప్రాజెక్టులు ఆగవు అన్న బ్యానర్తో నిన్న ద్రవ్య వినిమయ బిల్లు చర్చల సందర్భంగా కేసీఆర్ చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. ఇరిగేషన్ పాయింట్ని తీసుకుంది. 1350 టీఎంసీల వాటా 100% వాడతామంటూ కేసీఆర్ చెప్పిందని ప్రధానంగా తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కేటీఆర్ చంద్రబాబు నాయుడు పైన ఫైర్ అయినారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. కాపీ బాబు అన్న బ్యానర్తో తెలంగాణ పథకాలకి ఏపీలో పేరు మార్పు, కేసీఆర్ అశోక్ చక్రవర్తి అయితే చంద్రబాబు నీరో చక్రవర్తి అని అన్నారు. ఆ పాయింట్ని ప్రధానంగా పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసాం. బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లు నిన్న సభ ఆమోదం పొందింది. ఆ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇక ఎన్నికల కోడ్ తర్వాత
ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్, ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత లోక్సభ తర్వాత లోకల్ బాడీ వస్తాయి. దాని తర్వాత మాత్రం ఇక కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, ఎక్కడ రాజీ పడేది లేదు, పాలనలో కీలక మార్పులు తెస్తామని చెప్పారు. ఆ పాయింట్ మీద మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత టీఆర్ఎస్ నుంచి టీఎస్టీఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ మనతో ఉన్నారు. రాకేష్ గారు, కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు అంటే ఇంకెట్లుండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే చాలా పథకాలు మీరు ఎలక్షన్లో చెప్పి అమలు చేస్తున్నామంటున్నారు. కఠిన నిర్ణయాలు అంటే మీరు దబాయిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. నేను ఆల్రెడీ బట్టి విక్రమార్క అన్నారు సభలోనే, మీరు దబాయిస్తున్నారు అని. మీరు కఠిన నిర్ణయాలు మీరు అంటున్నారు. ఏమేమి కఠిన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది? కఠిన నిర్ణయాలంటే ఒకటి, పాలనాపరమైనటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో 100% భూముల సర్వే మొత్తం చేసి, అంటే భూములు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా క్రైమ్స్ ఎక్కడ పెరుగుతున్నాయంటే ఈ ల్యాండ్ డిస్ప్యూట్ తోటే క్రైమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి కంప్లీట్గా కంట్రోల్ చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు దేశం మొత్తంలో. మనం దాదాపుగా ఇప్పటికొక 85% పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వాటికి బౌండరీస్ కూడా నిర్ణయం చేసేసి, ఎందుకంటే రిజిస్ట్రేషన్కును రెవెన్యూ రికార్డ్స్కు చాలా డిఫరెన్స్ ఉంది. అట్లాంటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అనేది రెవెన్యూ ఆఫీసర్ చేసిండు అనుకోండి, మొటేషను లేకపోతే దాంట్లో డిస్ప్యూట్ ల్యాండ్స్ ఇవన్నీ ఉండవు కదా, గవర్నమెంట్ భూమిని బీడ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుడు ఇలాంటివన్నీ ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చినటువంటి న్యూ టెక్నాలజీని ఏదైతే అప్డేట్ చేసుకోవడం, జియో ట్యాగింగ్ చేయడం, తద్వారా మొత్తం కూడా మనం ల్యాండ్ డిస్ప్యూట్ లేకపోవడం. ల్యాండ్ డిస్ప్యూట్ లేకపోతే ప్రధానంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లీట్గా 24 hours ఆ ల్యాండ్ డిస్ప్యూట్ సాల్వ్ మీదనే ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్రైమ్ను కంట్రోల్ చేయడం కాకుండా ఓన్లీ ల్యాండ్ డిస్ప్యూట్స్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే క్రైమ్ అక్కడనే క్రియేట్ అవుతుంది. దాని తర్వాత అక్కడ నుండి ఎక్కడికి జ్యుడిషియరీకి పోతున్నాయి. జ్యుడిషియరీలో ఏం ప్రాబ్లం అవుతుంది, ఈ ల్యాండ్ డిస్ప్యూట్ కేసులు ఎక్కువైపోయి వేరే మిగతా కేసులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. కాబట్టి ఒక 3-4 సిస్టమ్లన్నీ కొలాప్స్ కాకుండా అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలంటే, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వెల్ఫేర్ స్కీమ్స్కే ఎక్కువ ఫండింగ్ ఇస్తుంది, కానీ ఆ ఫండింగ్ను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఏదైతే సెక్టర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా దీని చుట్టే మమ్మకమే ఉన్నారు. అండ్ నెక్స్ట్ పోస్టింగ్స్, ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఎక్కడ డిపెండ్ అయి ఉంటున్నాయంటే ఎక్కడ రెవెన్యూ ఎక్కడ జనరేట్ అవుతుందో అక్కడికి డిపెండ్ అయి ఉంటుంది. అంతిమంగా ఆర్థిక మూలాలకు ఏవైతే పోతున్నాయో ఆ ఆర్థిక మూలాలు అవినీతితో కలిసి ఉన్నప్పుడు అవినీతే జరగకుండా చూసుకుంటే అసలు ఎక్కడ కూడా అవినీతి అనేది ఆర్థిక మూలాలు లేకపోతే అవినీతి జరగదు. ఇదొక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే వాటర్. మన దగ్గర సఫిషియెంట్ వాటర్ ఉన్నది. మన దగ్గర దాదాపుగా 1350 TMC మనకు అలొకేటెడ్ వాటర్ ఉంది. అలొకేటెడ్ వాటర్ను పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేయడం, అది ఏ బేసిన్ అనేదాన్ని మనం అది అంటే జామెట్రికల్గా ఏదైతే ఉన్నదో అంటే మొత్తం కూడా జియోగ్రాఫికల్గా సెట్ చేసుకొని ఆ జియోగ్రాఫికల్గా సెట్ చేసుకున్నటువంటి వాటర్ను యూటిలైజ్ చేయడం, ఆ వాటర్ని ఎట్లా యూటిలైజ్ చేయాలనే దానికి కాన్సెప్ట్. అండ్ ఈ కాన్సెప్ట్లో ఏంటంటే సరే కొన్ని అంశాలు అది కాస్ట్ ఇది కాస్ట్ అని మాట్లాడినా, నేను ఏమంటానంటే ఈరోజు 1974లో మహారాష్ట్రతోటి ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర ఒప్పందం ఏమని, లోవర్ పెన్గంగా ప్రాజెక్టును నిర్మాణం చేద్దామని. అక్కడ యావత్మల్ డిస్టిక్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, కానీ వాటర్ వేస్ట్గా సముద్రంలో పోతుంది. మీకు 1960 తర్వాత భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక 100 TMCలకు దాటి ఒక 200, 300, 400 TMC రిజర్వాయర్ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కాలేదు. అది మనం సటలైజ్ అంటే అక్కడ తీసుకున్నా, ఎక్కడ హర్యానా, పంజాబ్, ఢిల్లీ తీసుకున్నా, లేకపోతే కావేరీ నదీ జలాలు తీసుకున్నా, అంటే పెరియార్ రివర్ తీసుకున్నా, ఎక్కడా కానీ డిస్ప్యూట్ అంతా ఇక్కడనే ఉన్నది. కాబట్టి మనం అన్ని విషయాలు మాట్లాడడం, లంచాలు లేకుండా అవినీతి లేకుండా పాలన అందిస్తాం, కఠినంగా ఉంటామన్నారు. ఆ పాయింట్ నువ్వు మాట్లాడిన తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడదాం సార్. నేను ఏమంటున్నా అంటే ఎప్పుడైతే పబ్లిక్ అంటే ఆర్థిక వనరులు సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి కరప్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాణక్యుడు చెప్పినట్టుగా, చాణక్యుడు ఆ రోజు అర్థశాస్త్రంలో ఏమని చెప్పాడంటే ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగుల అంటే ఆ రోజు ప్రభుత్వంలో పనిచేసే అధికారుల యొక్క అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు వారికి సరిపోయేంత ఉంటాయో అప్పుడు అవినీతి అనేది జరగకుండా ఉంటది అని ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి 43 ఫిట్మెంట్ ఇచ్చేసి ఈరోజు
ప్రభుత్వ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కండి. ఎందుకంటే అన్న అది గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి, అంటే నేను కూడా కొన్ని రోజులు గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి నేను ఎప్పుడైతే రిజైన్ చేసినా అంటే మేము బయటకు వచ్చిన తర్వాత జీతాలు కూడా పెరిగినాయి కాబట్టి మాకు వాటి గురించి తెలుసు. కాబట్టి నేను ఏమంటానంటే ఆ విధంగా మొత్తం అవినీతిని కంట్రోల్ చేయాలంటే, అవినీతి జరగకుండా ఆస్కారం లేకుండా ఉండాలంటే ఉద్యోగులకు సరిపోయేంత వాళ్ళ జీవన ప్రమాణాలకు సరిపోయేంత జీతభత్యాలు కూడా ఉండాలనే కాన్సెప్ట్ మా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం. రైట్. చర్చల బీజేపీ నుంచి సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు వచ్చారు. రైట్. హర్షవర్ధన్ గారు దీనిపై మీరేమంటారు? కఠినంగా ఉంటాం, లంచాలు లేనటువంటి పాలన చూపిస్తాం, ప్రజలను మేలు చేసే విషయంలో వెనక్కిపోము. ఉద్యమ సమయంలోనే అదే చెప్పిండు కేసీఆర్ గారు. మన తెలంగాణ మనకు వస్తే చాలా పారదర్శకంగా ఉంటుంది, లంచాలు ఉండవు, ఇది మంది ఆఫీస్లో పొంటి తిరుగుడు ఉండదని చెప్పిండు. ఉద్యమం అయిపోయింది, ముఖ్యమంత్రి అయ్యిండు మొదటి దఫా. ఆ మొదటి దఫా ముఖ్యమంత్రి అయిన రోజు June 2, 2014లో కూడా ఇంతకన్నా గంభీరంగానే వారు ఉపన్యాసించినటువంటి వీడియోలు ఉన్నాయి, పేపర్ కట్టింగ్లు ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది 5 ఏళ్లలో? ఎక్కడ కూడా ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఎందుకంటే సోదరులు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఉద్యోగస్తులకు జీతభత్యాలు సక్రమంగా ఉంటే అవినీతికి అవకాశం ఉండదనేది ఒక పాయింట్గా వారు చెప్పడం జరిగింది. మరి ఆ ఉద్యోగస్తులకు ఎక్కడ జీతభత్యాలు పెరిగినాయి? ఉద్యోగాల జీతాలు పెరగలేదు, ఎక్కడ పెరిగినాయి? ఒకటే, ఎందుకంటే శాస్త్రీయంగా మాట్లాడాల్సి వస్తే ఇదే ఈ ఉద్యోగస్తులను మా ఉపాధ్యాయులను బదలాన్ని లేపే ప్రక్రియ ఇది. మేము 43% ఇచ్చినామంటే సామాన్య జనం కూడా ఏమనుకోవాలంటే అది మా దేశంలో ఓడియనంత ఇచ్చినట్టున్నాడు కేసీఆర్ అని చెప్పేసి అనుకోవాలి. వాస్తవం ఏంటంటే ఉద్యోగస్తుల యొక్క వేతన సవరణ సంఘం 5 ఏళ్లకు ఒకసారి పనిచేస్తుంటుంది. ఆ 5 ఏళ్ల కాలంలో పెరిగిన జీవన ప్రమాణ స్థాయి అయితేనేమి, ఆ 5 ఏళ్ల కాలంలో పెరుగుతున్నటువంటి ధరల సూచిక అయితేనేమి, వీటన్నిటికీ తగ్గట్టు PRC పే రివిజన్ కమిషన్ అనేది గతంలో ఇది 11వ PRC అంటే 5 ఏళ్ళకి ఒకసారి, అంటే 55 ఏళ్ల కిందనే ఉద్యోగస్తులకు సంబంధించి ఒక కమిటీ ఇది అన్నట్టు. వీళ్ళు చేసింది కాదు, మేము చేసామని కాదు. 43% ఫిట్మెంట్ గతంలో కూడా వచ్చింది. ఇలాంటి సంగతి నేను చెప్తున్నాను. అంటే 43% కాదండి, ఉమ్మడి రాష్ట్రం విభజన జరుగుతుందని తెలిసి కూడా అంతకన్నా ముందు గతంలో 42%, 1% పెంచింది 5 ఏళ్లకు కేసీఆర్ గారు. ఉమ్మడి రాష్ట్రం విభజన జరుగుతుందని తెలిసినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు IR ఇచ్చిండు 27%. 31 డిసెంబర్ 2013 రోజు. మీకు నేను డేట్లు ఎందుకు చెప్తా ఉన్నంటే 14 జూన్ 13 డిసెంబర్ అంటే 6 నెలల విడిపోయింది. అప్పటికే బైఫర్గేషన్ అయిపోయింది, ఒక పార్లమెంటు చట్టం మాత్రం కాలేదు. అయినా 27% ఉద్యోగస్తులకు ఇచ్చిండు. వీళ్ళు ఇచ్చింది ఏదో 43% అనేది ఇప్పటిది కాదు. అది వాళ్ళు ఇచ్చిన 43% 2013 జూలై 1 నాటి నుంచి ఎఫెక్ట్ అయ్యింది. 5 ఏళ్ళు అంటే ఎప్పుడు? 2018 జూలై 1 నాడు మళ్ళీ కొత్త 11వ PRC సవరణ సంఘం మళ్ళీ రావాలి. మీరు 43 ఇస్తారా, 23 ఇస్తారా, అసలు ఇయ్యనయ్యారు అనేది ఆ సవరణ సంఘం ద్వారా చెప్పాలి. ఎందుకంటే ఉట్టి అట్లా చెప్తే మా ఉద్యోగస్తుల గురించి సమాజం ఏమనుకుంటది? అన్న కూడా మళ్ళీ గెజెటెడ్ ఆఫీసర్ రిటైర్ అయ్యిండు. అంటే నేను ఏమంటాను, సెంట్రల్ గవర్నమెంట్ కు స్టేట్ గవర్నమెంట్ కు జీతాలు ఎట్లున్నాయి చెప్పండి. చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళకి ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ DA తో పోల్చుకుంటే మన DA కుదించబడ్డది. మీరు ఎంతసేపు చెప్పినా నేను ఏం మాట్లాడాలి, మీరు అన్నదానికే నేను చెప్తాను. ఇవాళ DA కుదింపబడ్డది అంటే 8.57 నుంచి 1.56 వచ్చింది అంటే తెరాస ప్రభుత్వ హయాంలోనే DA కేంద్రంతో పోల్చుకుంటే. అదేవిధంగా కేంద్రం కూడా ఫిబ్రవరి నుంచి PRC అమల్లోకి వస్తుంది. ఈ ఫిబ్రవరి నుంచి ఆ PRCతో పోల్చుకొని చూడండి, మీరు గణాంకాలు చెప్తాయి చాలా తక్కువ ఉన్నాయి. అట్లా అని చెప్పేసి కేంద్రం అంతా రావాలని మా ఉద్యోగులు కోరుకోరు. మాకు వచ్చే సకాలంలో 5 ఏళ్ళకు ఒకసారి PRC. ఎందుకంటే గత మే నెలలో 16th మే పోయిన సంవత్సరం బదలాం చేసేది మే 16th రోజు ఉద్యోగస్తుల నుంచి నేను IR ఇస్తా ఇది పదో PRC అండి. అది మీరు అది మళ్ళీ 43 అంటే 43 100 ఏళ్ళకి అదే వస్తుందా చెప్పండి? అది 100 ఏళ్ళు మీరు రిటైర్ అయ్యే వరకు అదే 43 అని చెప్తారా? అది 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ప్రక్రియ అండి. ఈ 11వ PRC అమలు పరుస్తారు. ఇప్పుడు ప్రజెంట్ కాదు, నేను ఏమంటున్నా అంటే ఒకటన్నా సెంట్రల్లో 10 years కోసారి అవుతుంది, రాష్ట్రంలో 5 years కోసారి అవుతుంది అంటారు కదా. మీరు సపరేట్గా ఒక డిమాండ్ చేయండి, సెంట్రల్ పే స్కేల్స్ ఏ విధంగా ఉన్నాయి అవే విధంగా అమలు చేయండి అని చెప్పేసి 43 ఫిట్మెంట్ కొత్తది కాదు. కేసీఆర్ గారే చెప్పారు ఏమని మీరే ఇంకోటి సార్ మీరు అడిగింది కరప్షన్ గురించి, ఎంప్లాయీస్ కరప్షన్ మీరే వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలో 43% ఫిట్మెంట్ వచ్చిందో చెప్పు మరి.
పక్క రాష్ట్రంలో కూడా ఇచ్చారండి. పక్క రాష్ట్రం కాంగ్రెసా? అరే దివాళా తీసినటువంటి పక్క రాష్ట్రం కొత్తగా ఎవరు దివాళా తీశారు? అరే అన్ని రాష్ట్రాల్లో ఎవరు ఉందా? దివాళా తీశారు? అరే అంటే అన్ని ఎన్ని రోజులు రాష్ట్రాల్లో ఉంది? ఉందా? అంటే కాదు ఎన్ని రోజులు దోసుకపోయారని ఒప్పుకుంటారా మీరు? ఎవరు? పక్క రాష్ట్రం దివాళా తీసిందంటే దివాళా ఎట్లా తీసింది? కొత్త ఎందుకు రాష్ట్రం తీసింది? అరే పక్క కొత్త రాష్ట్రం ఎందుకైతే మనతో పోల్చుకుంటే ఆర్థికంగా అది పాత రాష్ట్రం, మనది కొత్త రాష్ట్రం. వెనుకున్నటువంటి రాష్ట్రం కూడా ఎక్కడ ఉన్నది? ఇలా ఆర్టీసీ కార్మికులకు కూడా ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చింది. అది ఎక్కడ ఉన్నది? మీరు ఆర్టీసీ నేను ఉద్యమం ద్వారా ఏమన్నా తెలంగాణ అంటే తెచ్చుకొని మీరు ఆర్టీసీ కార్మికుల తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు నేనేమంటే తెలంగాణ వచ్చిన తర్వాత సంగప్ప గారు 74,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 19% తయారిస్తే 53,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్న ఈ రాష్ట్రంలో అవినీతి లేని రాష్ట్రాన్ని చూపిస్తామని అన్నారు. ఐదేళ్లలో రెవెన్యూలో ఎక్కడ కూడా దాదాపు 32% ఆన్లైన్ లో కాలేదు పాస్బుక్లు. కొత్త పాస్బుక్ అన్న 85% అంటుండు, 72% మీరు ఇచ్చినటువంటి లెక్క. ఇంకొకటి చెప్తా ఉన్నారు ఎన్నికల కోడ్ వచ్చిందని. కేసీఆర్ గారికి తెలియదా పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్లో ఉంటాయని? కేసీఆర్ గారికి తెలియదా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో ఉంటాయని? మరి ముందస్తు ఎందుకు పోయిండు? ముందస్తు పోయిండు, ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. ఇప్పుడు 6 నెలలు ఎన్నికల కోడ్ అని చెప్తాను మీకు చెప్పిపో అన్న. ఎలక్షన్ కొట్టాడు శాత కాక ముందు వస్తుపోయారు. అర్థం ఉండాలి. చెప్పింది ఏముంది? జూన్ వరకు ఎన్నికల కోడ్ ఉన్నాయి కాబట్టి ఏమి చేయలేకపోతున్నా అన్నాడు. సార్ మీరు చూడండి మీ పేపర్ లో రాసింది వెలుగులో. ఎన్నికల కోడ్ తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకుంటాను. ఏం కఠిన నిర్ణయాలు తీసుకుని 5 ఏళ్ల నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. తప్పకుండా ఆ 3 రాష్ట్రాలలో మిమ్మల్ని ఎట్లా ఆశీర్వదించారు, ఈ రాష్ట్రంలో మమ్మల్ని కూడా అట్లా ఆశీర్వదించారు. అభివృద్ధి పథకాలతో సంక్షేమంతో ఉత్పాదకత రెవెన్యూ వచ్చే మీరన్న మీ పక్క రాష్ట్రం అలయన్స్ రాష్ట్రం ఉంది కదా, మీ అలయన్స్ రాష్ట్రం లెక్కనైతే మీరు కంపేర్ చేయొచ్చా? మీరు అమరావతి కడుతురా రాకేష్ గారు నీకేమంటారు? పక్క రాష్ట్రం కర్నూలు ఆల్రెడీ క్యాపిటల్ ఉంది వాళ్ళకు, అక్కడ పెట్టుకోగలరు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, నిన్న సీఎం చెప్పిన పాయింట్ని మీరు ఎట్లా తీసుకుంటారు? కఠిన నిర్ణయాలు తీసుకుంటాం, ప్రజాపాలన విషయంలో వెనుకపోం, కీలక మార్పులు తప్పవు, కాసుకోండి. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క హితం కోరి పరిపాలనలో మార్పులు సంస్కరణలు తీసుకొస్తుంటే అందరం స్వాగతిస్తాం, దాంట్లో కాదనేది లేదు. కానీ ఈ మాటలు కేవలం మాటల వరకే ఉండి ఆచరణలో మళ్ళీ యథావిధిగా అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, యథావిధిగా ఎప్పటిలోనే పనిచేస్తూ ఉంటే ఏం మార్పు జరగదు. ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉండవచ్చు కాక, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే యంత్రాంగాన్ని ట్రైనప్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాల్యూ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్, నైతిక విలువలు, పని సామర్థ్యం పెంచుకునే విధానం, లేకుంటే పనిలో కొత్తదనం తీసుకొచ్చే విధంగా వారిని ట్రైనింగ్ చేయాలి. వాల్యూస్ కూడా ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇవాళ ఈ యొక్క భూ ప్రక్షాళన పేరు మీద ఎంత పెద్ద మొత్తంలో తీసుకున్నటువంటి ప్రోగ్రాం ఇప్పటికి ఇంకా చాలామందికి పాస్బుక్లు రాలేదు, కొత్త తయారు కాలేదు, ఇంకా పెండింగ్ తిరుగుతూ ఉన్నారు, డబ్బులు అడుగుతూ ఉన్నారు. చిన్న చిన్న విఆర్ఓలు, విఆర్ఏలు, సర్వేలు అందరు కూడాను. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదా ముఖ్యమంత్రి గారికి? కేవలం ఆ అంశమే కాదు నేను చెప్పేది. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో డెవలప్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మొదట్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అదే మాట, రాజకీయ అవినీతి లేకుండా నేను రాష్ట్రాన్ని పాలిస్తానని చెప్పినారు. నాకెవ్వరితో భయం లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, నాకు 66 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళు ఎలక్షన్ వచ్చేసరికి 71 సంవత్సరాలు అవుతాయి కాబట్టి నేను భయపడను అంటే ఓట్లను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే భయపడను అనే మాట రావద్దు. మంచి నిర్ణయం అప్పుడు అనుకున్నప్పుడు కఠినంగా నిర్ణయం తీసుకొని అమలు చేయాలి. అది కాకుండా ఈ నిర్ణయం తీసుకుంటే ఓట్లు దూరం అయితే కాబట్టి నిర్ణయం తీసుకోకుండా ఆపడం, ఈ నిర్ణయం తీసుకుంటే అడ్వాంటేజ్ అయితే కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాలా, ఆ ఏతో ఏం సంబంధం? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు కాలమే చెప్తే ఏమేమున్నాయి కాలమే చెప్తాయి కదా. ఎటువంటి విషయాలు ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేసి నెత్తిని ఎక్కించుకుంటా ఉన్నారు. ఓకే ఓకే, మీ టార్గెట్ బీజేపీ టార్గెట్ వేరే. ఓట్ల రాజకీయాలతో మాటలన్నీ కూడాను, ఓట్ల రాజకీయాలతోనే మాటలన్నీ కూడాను, ఇవన్నీ కూడా ప్రభావం ఉంటుంది. రైతు బంధు
ప్రజలు ఏమనుకుంటారు, అరే భయ్ ఇంత గట్టిగా మాట్లాడే వ్యక్తి ఆ విధంగా దేశ ద్రోహానికి పాల్పడే వ్యక్తులతో కూడా కలిసి నడుస్తుంటే ఇదేం పద్ధతి? డైరెక్ట్ చెప్పరాదు సగం మంది చెప్తారు. మీరు ఎంఐఎం దృష్టిలో పెట్టుకుని అంటున్నారు దేశద్రోహం. వాళ్ళు మొన్న ఆస్తున్న వయసు ఆయన ఆల్రెడీ మొన్న ఎవరిని కాశ్మీర్ ముక్తి మోర్చా తోటి మేమే అలయన్స్ పెట్టుకున్నది, మొన్నటిదాకా ప్రభుత్వాన్ని నడిపించింది. కాశ్మీర్ ముక్తి మోర్చా మాదేనా? కనీసం సైనికులకు మొన్నిచ్చిరు జీవో, ఏది ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయొచ్చని. మొన్నటిదాకా వాళ్ళు ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయకుండా జీవోని అడ్డుకున్నది ఎవరు? వాళ్ళు చావుకు కారణం ఎవరు? దేశ భద్రత మేము రాష్ట్ర బడ్జెట్ లో ఎంపీగా ఆయన ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఎంఐఎం పార్టీ ఎంపీ ఇచ్చిండు, వెంటనే బంధించండి అని చెప్పిండు. ఎవరు బీజేపీ ఒక ఎంపీ చూపెట్టండి. పాకిస్తాన్ పై పెళ్లి నా టర్న్ కాని కదా. కాబట్టి కఠిన నిర్ణయాలు చాలా మంచిది. అయితే మంచి నిర్ణయాలు ఉన్నప్పుడు రాష్ట్రాలు ఒక్కొక్కరు ధర్నాలు రోడ్డు మీద రాకుండా చూడాలి. ఇవాళ ఏం పరిస్థితి చూడండి, ఆరుమూరు పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు 16-17 రోజులైంది ఇప్పటికీ కంటిన్యూస్ గా రైతులు రోడ్ల మీద వేలాది మంది మహిళలు కూడా వస్తా ఉన్నారు. చాలా చిన్న బడ్జెట్, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్, 6 నెలల్లో ఆ డబ్బంతా కూడా వాపస్ వస్తుంది. రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం. దీని మీద నష్టం మీద పర్లేదని కఠిన నిర్ణయం తీసుకోండి రైతులను ఆదుకోవడం కోసం. ఎంత కఠిన నిర్ణయాలంటే నష్టం వస్తుంది, వ్యాపారం చేయ అవి కాదు కదా. సెంట్రల్ స్పైస్ బోర్డు పెట్టమని చెప్పేసి మేము చాలా విజ్ఞప్తులు ఇచ్చినాం. మీరు అంటున్న దాని గురించి బీజేపీ పార్టీ ఇంత కంఠశోష ఉన్నది కదా, కంఠశోష గురించే మాట్లాడతాం. బీజేపీ మాట్లాడే ప్రతి ఒక్క స్పైస్ బోర్డు సెంట్రల్ లో నలుగురు తెలియకపోతే నేనేం చేయాలి? బీజేపీ పార్టీకి అది ఎందుకు మాట్లాడితే ఎట్లా? పసుపు మాట్లాడితే బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నాండి పాత ఎర్రజొన్నల బకాయిలు ఏమని ఆపిర్రా? ఎర్రజొన్న బకాయిలు అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చేసారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడన్నా ఎర్రజొన్నల్ని వాళ్ళ బకాయిలు ఆపడం జరిగిందా? అండ్ అదేవిధంగా నేను ఏమంటానంటే స్పైస్ బోర్డు పెట్టమని సెంట్రల్ చెప్తే మేము కూడా పెడతామని చెప్పేసి మొన్న మీ ఎలక్షన్లలో కూడా అన్నారు కదా, మరి ఎందుకు స్పైస్ బోర్డు వస్తలేదు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు అన్న చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఏదైతే మీరు అంటుర్రో వాళ్ళతోటి వీళ్ళతోటి అలయన్స్ అని చెప్పేసి, మేమైతే కాశ్మీర్ పోయి విందులో పాల్గొని రాలేదు, పెళ్లి అటెండ్ అయితే రాలేదు. చీర పట్టుకపోయి పాకిస్తాన్ కు పోయి చీరనైతే నేనేమంటానంటే అక్కడ కాశ్మీర్ లో మేమైతే కాశ్మీర్ ముక్తి మోర్చా తోటి అలయన్స్ లో ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయలేదన్న. అండ్ 2 జెండాలు మీకు కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఫోటో ఉన్నది చూపిస్తా. కాశ్మీర్ జెండాను గౌరవిస్తూ అక్కడ కూర్చున్నటువంటి ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ఉన్నది. మేమేమంటున్నాం, దేశ రక్షణ విషయంలో భారత ప్రభుత్వంతో భారతదేశానికి కావాల్సిన రక్షణ ప్రతి ఒక్క పార్టీ పరిరక్షించాల్సిందే. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంత ఉదాసీనత పనికిరాదు అని నెక్స్ట్ వచ్చేసి ప్రధానంగా మేమేం చెప్తున్నామంటే, ప్రధానంగా ముఖ్యంగా ప్రజలు ఈరోజు ఆర్థికంగా ఎక్కడ అసమానతలకు లోనెత్తారు అంటే విద్యా వైద్యం దగ్గరనే అసమానతలకు లోనెత్తారు. ఆ విద్యను వైద్యంను అదేవిధంగా పెళ్లి గురించి. కాబట్టి ఈ 3 అంశాలను ఏవైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో ఆ 3 అంశాల్లో మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు. ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ అని చెప్పేసి భారతదేశం మొత్తంలో మోడల్ స్కూల్స్ పెట్టింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడల్ స్కూల్స్కు గ్రాంట్స్ ఆపేసింది. గ్రాంట్స్ ఆపేసిన తర్వాత కూడా అదే మోడల్ స్కూల్స్ మేము కంటిన్యూ చేస్తాం. హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ అంటే ఎడ్యుకేషన్కే మొత్తం కూడా గ్రాంట్స్ తగ్గించేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయినా కానీ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏమంటున్నాం, ఈరోజు కేసీఆర్ కిట్ల ద్వారా లేకపోతే ఏదైతే మన వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అన్నిటి ద్వారా ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికి 50% కంటే అబో డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగేది. అదేవిధంగా ఈరోజు మనం ఏమంటున్నామంటే కంటి వెలుగు ద్వారా అందరికీ కళ్ళద్దాల పంపిణీ కావచ్చు, లేకపోతే ఈఎన్టీ విద్యా వైద్యం రెండిట్లలో కూడా భూ ప్రక్షాళన. అండ్ ఎవరైతే పట్టదారు పాస్బుక్ రాలేదంటే ఒకటి
ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉండి ల్యాండ్ గురించి వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న దాన్ని లేదా డబుల్ రిజిస్ట్రేషన్ అయిందాన్ని కోర్టులలో కేసులు ఉన్న వాటికి మాత్రం పాస్బుక్లు ఇవ్వలేదు. డిస్ప్యూట్ వాళ్ళకి ఇవ్వలేదు. ఫారెస్ట్ డిస్ప్యూట్ ఎనీ డిస్ప్యూట్ నేనే అన్న ఒకటి ఏమంటానంటే 70 ఏళ్ళుగా జరిగినటువంటి ఇదంతా 85 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి భూపక్షాలలో ఇవన్నీ మీరు 85% క్లియర్ చేసినామన్నారు, 15% ఆపినామన్నారు. ల్యాండ్స్ రికార్డ్స్ ఆపిరు మీరు ఆగినాయి మీ భాషలో ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా ఆపేసినారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారని చెప్పి. సార్ మేము ఏమంటున్నామంటే వాళ్ళని కూడా ఆఫీసర్లు కూడా మనుషులే సార్, వాళ్ళందరినీ ఒకటేసారి అన్ని ఒకటేసారి చేయమంటే చేతులు క్లారిటీ లేదు. మిగతా ఏది ఆగిపోయిన రికార్డులకు సంబంధించినటువంటి ఆగిపోయిన రికార్డులు ఎక్కడ వరకు ఉన్నాయంటే ఇప్పుడు నేను చెప్తున్నా, మా పక్కపండూరు మా పెద్దపల్లి పక్కపండి చీకరాయి అనే గ్రామం ఉంటుంది. ఆ చీకరాయి గ్రామంలో 100% మొత్తం కూడా పాస్బుక్లు వచ్చేసినాయి. నేను ఏమంటున్నానంటే దాదాపు 7 లక్షలు ఏమంటున్నారు కాదండి, ఎక్కడైతే ఆగినాయో కలెక్టర్ దగ్గర అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర డిస్ప్యూట్లు ఉన్నాయని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కోర్టులో ఉన్న వాటిని మాత్రం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సాల్వ్ అవుతుంది. ఇక్కడ వరకు దాని విషయంలో గ్రామాల్లో ఎంఆర్ఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ ఫైల్ మూవ్మెంట్ లేదు, ఇప్పుడు మీది ముట్టట్లేదు అంటున్నారు. తీయట్లేదు అంటున్నారు. దాని విషయంలో రైతులు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిందే మేలో ఇచ్చినాం. అంటే ఎప్పుడు స్టార్ట్ అయినాయి త్వరలో చెప్పండి అంతే కంప్లీట్ చేస్తాం సార్. ఆల్రెడీ వాటి డాటా మొత్తం కూడా తెప్పించుకున్నాం. వాటి అన్నిటిని కూడా ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వడానికి ముఖ్య సార్ ఒక ప్రక్షాళన మొదలైనప్పుడు ఇంతకు ముందు కాలేదని ఎవరు అడగరు, ఇప్పుడు అవుతుంటే ఇంకెందుకు లేట్ అవుతుంది అంటే మనం ఏం చెప్పలేము కదా. రుణాలు తీసుకోవాలి, ఇబ్బంది అవుతుంది. నేను ఏమంటానంటే మహారాష్ట్రలో కూడా అదే కోరుతున్నారు అన్న పాపం రైతులు, అందుకే అక్కడ కూడా హర్షవర్ధన్ గారు గత 4.5 ఏళ్లలో కూడా చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. ఈసారి ఇంకా సంస్కరణ విషయంలో ఒక రకంగా దుందుడుగా పోతుంది చెప్తున్నారు కేసీఆర్. 4.5 ఏళ్లలో కూడా ఫుల్ మెజార్టీ ఇచ్చిండ్రు. కొత్త తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ను కూడా పెంచుకుంటూ పోయినరు. ఎక్కడ కూడా సక్సెస్ అయినటువంటి దాఖలాలు కనబడలేదు. దాని పర్యవసానమే ఈరోజు వేలాది మందికి పట్టా పాస్బుక్లు రాకపోవడం, లక్షలాది మందికి ఆన్లైన్లో ఎక్కకపోవడం, ఇప్పటికి కూడా నవంబర్ 6వ తారీఖు 7వ తారీఖున రైతు బంధు మెసేజ్లు వచ్చినాయి, కానీ ఈ రోజు వరకు కూడా చాలామందికి రైతు బంధు పథకం డబ్బులు రాలేదు. ఇవన్నీ వైఫల్యాలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సోదరులు చెప్పినట్టు విద్యకు వైద్యానికి కూడా ఈ తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిర్లక్ష్య ధోరణి అనేది అవలంబిస్తుంది. ఒకటి ఏం చెప్పినారు రాకేష్ గారు అంటే మోడల్ స్కూల్స్ గురించి చెప్పినారు. నీతి ఆయోగ్ లేని టైంలో యూపీఏ గవర్నమెంటు మోడల్ స్కూల్స్ ఇచ్చింది రాష్ట్రంలో. దాదాపు 318 మోడల్ స్కూల్స్ ఉన్నాయి తెలంగాణలో. ఆ 318 మోడల్ స్కూల్స్ ఆగండి రాకేష్, మీరు చెప్పిన తర్వాత మాట్లాడలే ఇచ్చింది. వీళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మోడల్ స్కూల్స్ని ఇచ్చి కేంద్రం చేతులు దులిపినా మేము నడిపిస్తున్నాం అంటున్నారు. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఇంత పర్సెంటేజ్ రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చింది. అంతకన్నా ముందు ఏముంటుండే 32% మన గ్రాంట్ ఉండి 100%లో 32% ఉండి మిగిలిన దాంట్లో విద్యకింత వైద్యానికింత కేంద్రం నుంచి సహాయం వస్తుండే. భారతీయ జనతా పార్టీ వచ్చి నీతి ఆయోగ్ పెట్టిన తర్వాత ఆ నీతి ఆయోగ్ను సమర్థించిన కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టిన తర్వాత మోడల్ స్కూల్స్ కనో లేకపోతే దీనికనో దానికనో ఉండదుగా. ఉన్నటువంటి 85%లో 15% ఏమో సెస్సుల పేరిట ఉంటుంది. 85%లో ఇలా 42% రాష్ట్రానికి వాటా వస్తుంది. మీ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు ఇస్తాం, నువ్వు విద్య కెట్టుకుంటావా సోకులు పడతావా నీ ఇష్టం రబాయ్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ఉద్దేశం. దానివల్లనే ఈరోజు మోడల్ స్కూల్స్కి అనేది సపరేట్గా కేంద్రం ఇవ్వడం లేదు. పోనీ వీళ్ళు దాన్ని ఏదో మేము మోస్తున్నామని చెప్తున్నారు. ఇలా మోడల్ స్కూల్ టీచర్ల పరిస్థితి ఏంటంటే 2012లో 2014లో అపాయింట్మెంట్ కాబడ్డ టీచర్లకు ఈ రోజు వరకు కూడా సర్వీస్ రూల్స్ లేవండి. అంటే వాడు ఎట్లా పని చేయలేవని సార్ ప్రమోషన్ వినండి సార్. ఎట్లా మరి మీరు టీచర్ వినండి సార్. సర్వీస్ రూల్ పెట్టకుండా ఎక్కించిందే వాళ్ళు. ఇక వినండి సార్, ఎక్కించింది కాంగ్రెస్ 14 ఇక ఇట్లా మాట్లాడితే విద్యకు అంటున్నారు. వినన్నా మాట్లాడేసాడు. 318 స్కూల్ మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో చూపిస్తే చలో రాజకీయం నుంచి నేను చూపిస్తాను. 148 స్కూళ్ళు మోడల్ స్కూల్ ఉండే
సారీ 144. దాని తర్వాత పెంచిన ఈరోజు 196 ఉన్నాయి. తెలంగాణ నల్గొండలోనే కరీంనగర్లోనే 70 స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడే ఆదర్శ పాఠశాలలు తెలుసుకో రాకేష్. మోడల్ స్కూల్ సంగప్ప గారు ఇంకొకటి వారు ఏం చెప్తున్నారంటే బడ్జెట్ లో కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 2018-19 ఏమో 13,278 కోట్లు విద్య కేటాయించిండ్రు. ఇదే సంవత్సరం 19-20కి వచ్చేసరికి 12,220 కోట్లు కేటాయించిండ్రు. అంటే విద్యకు వీళ్ళు బడ్జెట్ కేటాయించినట్టు ఎక్కువ కేటాయించినట్ట తగ్గించినట్ట. ఇంకొకటి ఈ విద్యా సంవత్సరం మేము మాట్లాడడం కాదండి, రాజకీయ నాయకులు ఫోన్ ఇన్ తీసుకోండి. ఈ రోజు కూడా ఈ 1 year లో అకాడమిక్ ఇయర్ లో టీచర్లు ఎంతమంది మొత్తం రాష్ట్రంలో 60 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే 28 లక్షల మంది గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఉన్నది ఎంతమంది చెప్పండి. 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందికి టీచర్ తీసుకురావద్దు. 25 లక్షల 70,000 మంది గవర్నమెంట్ అవుతున్నారు. సంగప్పన్న అందుకే చెప్పనియాలి, అన్ని చెప్పేదాన్ని మాట్లాడాలి. 60 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే గురుకులాల్లో 1,60,000 మంది చదివితే మిగతా 58,40,000 మందికి వీళ్ళు ఏమి చేస్తున్నారు? రైట్. ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో 20 లక్షల మంది 20 లక్షల మంది స్కూల్ గ్రాంట్లు 1,20,000 మంది స్టూడెంట్ టీచర్ రేషియో 26-24 ఉన్నది. అది చెప్పాను నువ్వు ఫస్ట్. స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత ఉండాలి? 20 ఉండాలి. నువ్వు చెప్పేది యూనివర్సిటీ చెప్పకన్నా టీచర్ తర్వాత ప్రైమరీ లెవెల్ 1:20, హై స్కూల్లో 1:30 తెలుసుకొని రా. రైట్. ఇప్పుడు 27 లక్షల మందికి 1,20,000 మంది టీచర్లు మీరే ఉన్నారని 41,000 టీచర్లు ఖాళీలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు పెంచుకుందామా? 1.9 ఫెర్టిలిటీ రేషియో తెలంగాణలో. అగమ్య గోచరం. పదే మోడల్ స్కూల్ మేము భరిస్తున్నాం, కేంద్రం నిధులు అదే చెప్తున్నారు. తప్పు. మోడల్ స్కూల్లోకి వీళ్ళు ఉద్ధరించింది ఏం లేదు. నేను చెప్తా. నేనేమంటున్నా అంటే ఆ రోజు మీరు ఉన్నటువంటి నీతి ఆయోగ్ నుంచి వచ్చిన దానికి మీరు రెండింటికి లింక్ పెట్టారు. 32కు 42కు లింక్ పెట్టారు. 32కు 42కు లింక్ పెట్టేటప్పుడు ఇంకో లింక్ కూడా తెలుసుకోవాలి ప్రజలు మిస్గైడ్ చేసేటప్పుడు. అప్పటిదాకా సెంట్రల్ స్టేట్ గ్రాంట్ 25-75 ఉండే. 25-70 నుంచి ఈరోజు 40-60కి తీసుకొచ్చారు. 15% పెంచేసి 10% పెరిగిందని మీరు చెప్తారు. ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారు? ఇదే దీని కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ వచ్చినప్పుడు విద్యా పన్ను కూడా ఇచ్చిండ్రు. 2% సెస్ ఉంది. రైట్. ఆ సెస్ కూడా నీతి ఆయోగ్ చేస్తుంటే వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు. నీతి ఆయోగ్ సపోర్ట్ లెక్కలతో సహా చెప్తున్నారు. చూడండి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కూడా 40% సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు అన్నట్టు అన్న నువ్వు చెప్పిన లెక్క ప్రకారం 1,20,000 మంది గవర్నమెంట్ టీచర్లు ఉంటే 27 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్క 22 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నాడు. అవునండి. 41,000 ఖాళీగా ఉన్నాయని చెప్తున్నావు కదా. 41,000 కలుపుకుంటే నువ్వు చెప్పినట్టు 15 మందికి ఒక టీచర్ ఉంటాడు. అండ్ నెక్స్ట్ క్యాల్కులేటర్ మీద కొట్టి చెప్తాను. 41,000 నువ్వు 1,20,000 ఈ రోజు చూపిస్తాం. మేము ఏమంటున్నాం? సెకండరీ స్కూల్ 2 కలిసి కూడా 1,20,000 మంది టీచర్లు ఉన్నారని చెప్పేసి మోడల్ స్కూల్ అంటే ఇక్కడ ఏవైతే గురుకుల విద్యాలయాలు ఉన్నాయో ఎన్ని ఉండే చెప్పు. మీరు టీచరే కదా. ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యం అయిపోయినాయి.
ప్రభుత్వ స్కూల్ కాదా? అవునండి. మీరు మోడల్ స్కూల్ పేరు మీద ప్రభుత్వ స్కూల్ మతాల కాదా? పేరు వేయడం వల్ల ఏమంటారంటే మీరు మిస్గైడ్ చేయకండి కాంగ్రెస్ పార్టీ. మీరు 70 సంవత్సరాలు మీరు ఎక్కువ చెప్తున్నారు. చేయండి చెప్తున్నారు. ఇలా విద్యకు బడ్జెట్ చూడండి. అసెంబ్లీలో చెప్పినాం. గత సంవత్సరం కంటే అసెంబ్లీలో చెప్పిన మోడల్ స్కూల్ మీరు మాట్లాడేది సంగమయ్యారు. రైట్ సార్, ఓకే సరే, థ్యాంక్ యూ ఎక్కడైనా ఉద్యమ ఆటలు కలుద్దాం. స్టే ట్యూన్.